109 రకాల కొత్త వంగడాలను విడుదల చేసిన నరేంద్ర మోదీ. వ్యవసాయ ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా శాస్త్రవేత్తల ఆవిష్కరణ. పోషకాహార లోపం లేని భారతదేశాన్ని రూపొందించడమే లక్ష్యమన్న ప్రధాని. ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన. రాష్ట్రానికి 31,532 కోట్ల పెట్టుబడులు సాధించామని సంతృప్తి. అమెరికా నుంచి దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకున్న సీఎం. 2 నెలల్లో ఎల్ఆర్ఎస్ సమస్యను పరిష్కరిస్తామన్న మంత్రి పొంగులేటి. త్వరలోనే రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తామని వెల్లడి. 3 దేశాల పర్యటన ముగించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఫిజీ, న్యూజిలాండ్, తైమూర్ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు. రైతు భరోసా ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు. రైతులను కాంగ్రెస్ తప్పుదారి పట్టించిందని విమర్శ. అంగరంగ వైభవంగా ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్. 126 పతకాలతో అగ్రస్థానంలో అమెరికా, 6 పతకాలు సాధించిన భారత్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి. రాజస్థాన్కు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. తెలంగాణలో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు.